వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను మనం నిశితంగా గమనిస్తే పశ్చిమాసియా నుంచి రష్యా, ఉక్రెయిన్ దాకా ప్రతి చోట ఆయుధాల కంటే డ్రోన్ల దాడులే ఎక్కువ విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వందలాది డ్రోన్లను ఒకేసారి గుంపుగా పంపించి శత్రు స్థావరాలను ధ్వంసం చేసే స్వార్మ్ డ్రోన్ టెక్నాలజీ ఆధునిక యుద్ధ తరంలో సరికొత్త తలనొప్పిగా మారింది. అయితే పాకిస్తాన్, చైనా లాంటి శత్రు దేశాలు ఈ స్మార్ట్ డ్రోన్లతో సరిహద్దులో చెలరేగుదామని ప్లాన్ చేస్తూ ఉంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళ ప్లాన్స్ ను తలకిందులు చేస్తూ ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. పురాణాలో పరశురాముడి చేతిలో మెరిసిన అజేయమైన అస్త్రం ఇప్పుడు ఆధునిక మిలిటరీ వెర్షన్ లో భార్గవస్త్రంగా అవతరించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వెహికల్ మౌంటెడ్ కౌంటర్ స్వార్మ్ డ్రోన్ సిస్టమ్ గా డిజైన్ చేయబడిన ఈ భార్గవస్త్రం పవర్ ఏంటి? ఇండియన్ ఆర్మీ టార్గెట్ ఏంటి? ఇది గాల్లోనే పాక్ డ్రోన్లను ఎలా బూడిద చేయబోతుంది? లెట్స్ వాచ్. ఆధునిక డిఫెన్స్ స్ట్రాటజీలలో స్వార్మ్ డ్రోన్లు అత్యంత ప్రమాదకరమైనవి. రాడర్లకు చిక్కకుండా వందలాది చిన్న చిన్న డ్రోన్లు ఒకేసారి దాడి చేస్తే సాంప్రదాయ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని ఆపలేవు. ఈ గ్లోబల్ వార్ఫేర్ ట్రెండ్ ను ముందే పసిగట్టిన భారత రక్షణ రంగం శత్రువుల ఆట కట్టించేందుకు భార్గవస్త్రంను రంగంలోకి దించింది. ఇది ఒక అత్యాధునిక వెహికల్ మౌంటెడ్ కౌంటర్ స్వార్మ్స్ డ్రోన్ సిస్టమ్. అంటే ఒక మిలిటరీ వాహనంపై అమర్చబడి ఉండే ఈ సిస్టమ్ శత్రువుల డ్రోన్ల గుంపును సెకండ్ల వ్యవధిలో గుర్తించి వాటి కమ్యూనికేషన్ నెట్వర్క్ ను జామర్ల ద్వారా కట్ చేసి గాల్లోనే కూల్చేయగలదు. 10 కిలోమీటర్ల దూరంలోనే పెద్ద డ్రోన్లను, దగ్గరగా వచ్చే చిన్న డ్రోన్లను కూడా అత్యాధునిక రాడర్లు, ఇన్స్ప్రేడర్ సెన్సార్ల సహాయంతో ఇది పసిగడుతుంది. ఆ తర్వాత మైక్రో రాకెట్లు నిశిత లక్షణాలను ఛేదించే మైక్రో మిసైళ్లతో శత్రు డ్రోన్లను నిమిషాల వ్యవధిలో నాశనం చేస్తుంది. నాగ్పూర్ లోని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ నిపుణులు రూపొందించిన ఈ భార్గవస్త్రం కౌంటర్ డ్రోన్ వ్యవస్థను భారత ఆర్మీ టీం స్వయంగా పరిశీలించింది. మేక్ 2 ప్రోగ్రాం కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సిస్టమ్ ద్వారా ఒకేసారి దూసుకొచ్చే డ్రోన్ గుంపును గుర్తించడం, వాటిని ట్రాక్ చేయడం, లక్ష్యాలను నిర్దేశించి దాడికి సిద్ధమవడం వరకు అంత విజయవంతంగా ప్రదర్శించారు. రక్షణ భద్రతా నిబంధనల వల్ల నేరుగా రాకెట్లు పేల్చగలేకపోయినప్పటికీ ఈ సిస్టమ్ పనిచేసే విధానంపై ఆర్మీ అధికారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. శత్రువుల పాలిట మృత్యు పాశంలా మారబోతున్న ఈ సిస్టమ్ కు భార్గవాస్త్రం అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా? పురాణాల్లో భార్గవరాముడు, పరశురాముడు అన్యాయంపై, అధర్మంపై తన అస్త్రంతో ఎలా ఖచ్చితత్వంతో విరుచుకుపడ్డేవాడో ఈ ఆధునిక అస్త్రం కూడా శత్రు డ్రోన్ల రాడర్ ఫ్రీక్వెన్సీలను అదే రేంజ్ లో టార్గెట్ చేసి ఛేదిస్తుంది. ఈ భార్గవాస్త్రం సిస్టమ్ కు ఉన్న అతిపెద్ద బలం దాని మొబిలిటీ. దీని వాహనాలపై అమర్చడం వల్ల లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్ కుట్రలు చేసే ప్రాంతాలకు గాని లేదా తూర్పు లడక్ వద్ద చైనా కవ్వింపు చర్యలకు పాల్పడే కొండ ప్రాంతాలకు గాని అత్యంత వేగంగా తరలించవచ్చు. ఉగ్రవాదులకు ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేసేందుకు పాకిస్తాన్ వాడుతున్న డ్రోన్లన్నిటికీ ఈ భార్గవాస్త్రంతో ఎండ్ కార్డు పడబోతుంది. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు డ్రోన్ డిఫెన్స్ల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతూ ఉంటే భారత్ మాత్రం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ అత్యాధునిక టెక్నాలజీని డెవలప్ చేసి గ్లోబల్ మిలిటరీ రేస్ లో తన సత్తా చాటుతుంది. భూమి మీద నిలబడి ఆకాశంలోని వందలాది టార్గెట్లను లాక్ చేసే సామర్థ్యం ఈ భార్గవాస్త్రం సొంతం. మారుతున్న టెక్నాలజీతో పాటు భారత్ తన రక్షణ రంగాన్ని కూడా ఎలా అప్గ్రేడ్ చేసుకుంటుందో చెప్పడానికి ఈ కౌంటర్ స్వార్మ్ డ్రోన్ సిస్టమ్ ఒక అద్భుతమైన ఉదాహరణ. POK బోర్డర్ లో అయినా, లడక్ మంచుకొండల్లో అయినా ఇక శత్రువు డ్రోన్ ఎగిరితే గాల్లోనే భస్మం అవ్వడం ఖాయం.